అయితే మొన్న పోలీసులు బండి సాయి భరత్కి విచారణకు రమ్మని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్కి సాయి భగీరథ్ ఏం చేసిండు, ఈమెయిల్ పంపించిండు, లేఖ కూడా రాసి పంపించిండు. ఈమెయిల్లో లేఖలో సేమ్ ఏం మ్యాటర్ ఉందో అదే మ్యాటర్ ఉంది. నేను రాలేకపోతున్నా, నాకు ఒక 2 రోజుల సమయం ఇవ్వండి, నేను అన్ని ఆధారాలు జమ చేసుకుంటున్నా, అన్ని విత్ ఎవిడెన్స్ ప్రూఫ్స్ తోటి మీ ముందుకు వస్తా, విచారణకు హాజరైతా, మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా, నేను సహకరిస్తా, నేను ఖచ్చితంగా మీరు అడిగేటటువంటి ప్రశ్నలకు నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తా అని చెప్పి బండి సాయి భరత్ పోలీసులకు లేఖ రాసిండు. ఆ లేఖలోనే బండి సాయి భరత్ అడ్డంగా దొరికిపోయిండు. ఆయన రాసినటువంటి లేఖలో ఒక సంతకం ఉన్నది, ఆయన మెయిల్ పంపించినటువంటి మెయిల్లో ఒక సంతకం ఉన్నది, ఆయన గతంలో ఆయన పైన అయినటువంటి ఒక ఎఫ్ఐఆర్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక సంతకం ఉన్నది, తర్వాత కోర్టులో బెయిల్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఏదో వేరే సంతకం ఉందట. అంటే మొన్న బండి సాయి భరత్ పోలీసులకు పంపించినటువంటి లేఖలో అది బండి సాయి భరత్కి సంబంధించినటువంటి సంతకం కాదు. సో భగీరథ్ కాదు అది పంపించింది, వేరే వాళ్ళు ఎవరో రాసి పంపించిరు, సంతకం ఫోర్జరీ చేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఒకవేళ భగీరథ్ కాకుండా వేరే వాళ్ళు కనుక రాసి భగీరథ్ లేక సంతకం పెట్టి పోలీసులకు లేఖ పంపిస్తే పోలీసులు ఆ విధంగా కూడా మళ్ళీ ఇంకో కేసు నమోదు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. ఆల్రెడీ భగీరథ్ పైన చాలా సెన్సిటివ్ కేసు అయింది, కీలకమైనటువంటి కేసు అయింది. దాదాపు 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లు ఉన్నాయి ఆ కేసులో. ఒక అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి నన్ను ఇబ్బంది పెట్టిండు, లైంగికంగా నన్ను ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి అంశం పైన ఒక అమ్మాయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినటువంటి అంశం మనం చూస్తాం. నిన్న బండి సాయి భైరత్కు హైకోర్టులో పెద్ద షాక్ కలిగింది. హైకోర్టు నిన్న చాలా క్లియర్గా బండి సాయి భైరత్కు ఇంటరిమ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రిలీఫ్ ఇయ్యలేదు, అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేదు. సో నిన్న హైకోర్టు ఇంటరిమ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తానికి మేము ఇవ్వలేము అని చెప్పి హైకోర్టు చెప్పినారు. సో అరెస్ట్ కాకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో రక్షించలేము అని చెప్పి హైకోర్టు నిన్న చాలా క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు బండి సాయి భైరత్కి వేరే ఆప్షన్ లేదు, పోలీసులకు లొంగిపోవాల్సిందే, పోలీసులకు దొరకాల్సిందే. పోలీసులకు దొరికిన వెంటనే సాయి భైరత్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు పోలీసులు, అరెస్ట్ చేసి జైలుకు పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు అనేటటువంటి ఒక సమాచారం వస్తూ ఉంది, ఢిల్లీలో ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉంది. ఢిల్లీ నుండి సాయి భగీరథ్ హైదరాబాద్కి రాబోతున్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం.